వలస పక్షుల పరిరక్షణ మానవాళి బాధ్యత. సమస్త జీవరాశిని కాపాడటమే మానవత్వం. ఏ జీవి అంతరించి నా మానవాళికే నష్టం. జీవులు పరిరక్షణకు సామాజిక వనాలు పెంచాలి. జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ. వలస పక్షుల పరిరక్షణ మానవాళి బాధ్యత అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పేర్కొన్నారు. శనివారం ఉదయం విశాఖపట్నంలోని కొబ్బరి తోట దగ్గర ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమస్త జీవరాశిని కాపాడటమే మానవత్వం అన్నారు. ఏ జీవి అంతరించి నా మానవాళికే నష్టం అని వివరించారు. జీవులు పరిరక్షణకు సామాజిక వనాలు పెంచాలి, ప్రధానంగా పక్షులు గూళ్లు పెట్టుకునే చెట్లు పెంచాలి అని కోరారు. 2026లో ప్రపంచ వలస పక్షుల దినోత్సవం మే 9 రెండవ శనివారం, వసంతకాలం ఉత్తరార్ధగోళ వలస పక్షుల కోసం అక్టోబర్ 10 రెండవ శనివారం, శరదృతువు దక్షిణార్ధగోళ వలస పక్షుల కోసం నిర్వహిస్తున్నారు. ఇది వలస పక్షుల సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తుంది అని వివరించారు. ఈ ఏడాది ఇతివృత్తం ప్రతి పక్షి గణనలు, మీ పరిశీలనలు ముఖ్యం అని పేర్కొన్నారు. ఇది పక్షుల రక్షణలో ప్రజా భాగస్వామ్యం అవసరమనే విషయాన్ని నొక్కి చెబుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం శీతాకాలంలో అక్టోబర్ నుంచి మార్చి సైబీరియా, రష్యా వంటి విదేశాల నుండి వేలాది వలస పక్షులు కొల్లేరు సరస్సు, కృష్ణాగోదావరి జిల్లాల మధ్య నేలపట్టు, నెల్లూరు జిల్లా ఉప్పలపాడు, గుంటూరు జిల్లా కొరింగ, కాకినాడ వీరన్నపాలెం, బాపట్ల జిల్లా వీరాపురం, సత్యసాయి జిల్లా వంటి ప్రాంతాలకు వస్తుంటాయన్నారు. సైబీరియన్ కొంగలు, పెలికాన్లు, పెయింటెడ్ స్టార్క్లు, గ్రేటర్ ఫ్లెమింగోలు, ఇండియన్ స్కిమ్మర్స్, బార్హెడెడ్ గీస్ ఈ పక్షులు సాధారణంగా గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి శీతాకాలం ముగిశాక తిరిగి వెళ్లిపోతాయన్నారు. వీటి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ సమన్వయకర్తలు ఐ కృష్ణకుమారి, మంజు, విజయలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు. పక్షుల్ని కాపాడాలి, చెట్లని అన్నిటినీ కాపాడాలి, అన్ని జీవుల్ని కాపాడాలి, చెట్లు కాపాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. మా ఏరియా కొబ్బరి తోట. గాలి, నీరు, పక్షులు ఆరోగ్యంగా ఉండాలి, పక్షుల్ని కాపాడాలి, చెట్లు పెంచాలి. మాది ఎస్విపి నగర్. వలస పక్షులు అంటే శీతాకాలంలో అక్కడ చల్లదనం వల్ల వాళ్ళకి ఆహారం కొరత ఉండి, అలాగే వాతావరణ పరిస్థితుల వల్ల అవి వేరు వేరు దేశాలకి వలసలుగా వెళ్ళి వాటి ఆహారాలను అవి సమకూర్చుకుంటాయి. అలాగే చిత్తడి నేలలు అలాంటి ప్రదేశాల్లో వెళ్ళి అవి ఆహారం వాటి కోసం అవి తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఎండాకాలంలోని వాటికి మనం కొంచెం ఆహారం అలాంటివన్నీ పెడితే చాలా మంచిది. అలాగే నీరు, గాలి అలాంటివన్నీ మనం ఆరోగ్యంగా ఉండాలి. అలాగే చెట్లను నాటాలి. అన్ని చేయడం వల్ల వాటికి కూడా కొంచెం మనం ఇది చేసినట్టు ఉంటది. నమస్కారం, నా పేరు కృష్ణకుమారి. ఈ రోజు బర్డ్ మైగ్రేషన్ డే. వలస పక్షుల్నే కాదు, అన్ని పక్షుల్ని కూడా, ఎందుకంటే మనకి పంటల్ని కాపాడే పక్షి జాతి అంతటినీ కూడా మనం కాపాడుకోవడం వలన మాత్రమే మానవ మనుగడ అనేది సాధించుకోగలం. అలాగే మనం గాలిని, నీరు, భూమిని కూడా కలుషితం చేయకుండా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. థ్యాంక్ యూ. వలస పక్షుల పరిరక్షణ, మన దేశీయ పక్షుల పరిరక్షణ, సమస్త జీవరాశి పరిరక్షణ మానవాళి మీదే ఉంది. భూమి మీద ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడికి చాలా పెద్ద ముప్పు ఏర్పడుతుంది. ప్రధానంగా రసాయన కలుపుతీత మందులు, రసాయన గడ్డి మందులు, రసాయన ఎరువులు వినియోగించడం వల్ల ఏదైతే జీవజాలం ఉందో జీవజాలం అంతరించిపోతుంది. కాబట్టి రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు, రసాయన కలుపుతీత మందుల్ని బ్యాన్ చేయాలి. ప్రకృతి ఆధారంగా పంటలు పండించే విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఈరోజు వలస పక్షుల దినోత్సవం సందర్భంగా కొబ్బరి తోటలో
చాలా మంది యువతలు వచ్చి వలస పక్షులను కాపాడాలని కోరడం చాలా అభినందనీయం. ఇలా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున వలస పక్షులను కాపాడడానికి కోసం కృషి చేయాలని కోరుతున్నాము. నేను సెక్రెడ్ హార్ట్ స్కూల్ చదివాను. మనం పీల్చే గాలి, తినే ఆహారం, చెట్లను బాగా పెంచాలి. వాటిని కాపాడితే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలాగే పర్యావరణం అనేది ఒక పార్ట్. దాన్ని మనం సంరక్షిస్తే మన ఆరోగ్యవంతులుగా ఉంటాం. పెద్ద పెద్ద చెట్లను, అడవులను కాపాడాలి. ప్రతి ఒక్కరూ హాయిగా జీవించాలి. పక్షులు కూడా హాయిగా జీవించాలి. అందరూ సంతోషం. పర్యావరణాన్ని రక్షించాలి. చెట్లను పెంచాలి, అడవులను పెంచాలి. అందరూ హాయిగా ఉండి జీవించాలి.